అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న ఏదైతే ముస్లిం పండుగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కాకినాడలోని 3 కార్లలో బానగుడి జంక్షన్ లో ఇతర దేశాల జెండాలతో చక్కర్లు కొట్టడం అయితే గనక నిన్న సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా హల్చల్ చేస్తోంది. అయితే ఈ 3 కార్లలోనూ 3 జెండాలను ఊరేగిస్తూ ముస్లిం సోదరులు తిరగడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై విచారణ చేసిన పోలీసులు ఆ 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ కి సంబంధించిన జెండాగా కూడా అనుమానిస్తున్నారు. అయితే ఇది ఏ దేశానికి సంబంధించిన జెండా, ఎవరు ఈ యువకులు, ఎందుకు ఈ జెండాలను తీసుకుని కాకినాడ బానుగుడి జంక్షన్ లో హల్చల్ చేశారనే దానిపై కూడా పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వీళ్ళంతా కూడా నిన్న ఏదైతే మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఊరేగింపు సందర్భంగా ఈ జెండాలను ఊరేగించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకు ఈ జెండాలను తీసుకువచ్చారు, ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అనేది కూడా పోలీసుల విచారణలో తేలనుంది. అయితే ఈ జెండాలు కూడా కాకినాడకు సంబంధించిన ఓ టైలర్ దగ్గర ఈ జెండాలను కుట్టించినట్లుగా చెబుతున్నారు. అయితే అది నిజమా కాదా, ఆ కుట్టిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకైతే సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే ఇది పెద్ద సమస్యాత్మక అంశం కాబట్టి దీనిపై పూర్తిగా వివరాలు అయితే ప్రస్తుతానికి పోలీసులు ఎవరు కూడా వెల్లడించడం లేదు. మరి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారు, నిజంగా ఈ జెండాలు పాకిస్తాన్ కి సంబంధించినవేనా, అసలు వీళ్ళు ఎవరు, కాకినాడకు సంబంధించిన వ్యక్తుల లేదంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ జెండాలను ఇక్కడ ఊరేగించారా అనేది అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై విచారణ అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దీనిపై వివరణ ఇచ్చేందుకైతే సుముఖత వ్యక్తం చేయట్లేదు. నేను కాకినాడ 1 టౌన్ సిని నిన్న అనగా 5/9/25 తేదీన మహమ్మద్ ప్రవక్త యొక్క 1500వ జన్మదినోత్సవ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా కాకినాడ పట్టణంలో మక్కా మసీద్ నుండి ప్రారంభించి శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తూ ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తూ ఉండగా ర్యాలీ ప్రశాంత వాతావరణంలో చివరి దశకు వచ్చే సందర్భంలో ఒక 4 కార్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్ల మీద అన్య దేశానికి సంబంధించిన జెండాను ధరించి చెక్కలు కొడుతుంటే వెంటనే అక్కడున్న పోలీసు సిబ్బంది అలర్ట్ అయ్యి వెంటనే సదరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ఆ కార్లను సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ దర్యాప్తు అనంతరం ఇంకా వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమంటే కనుక అవి కూడా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకా వేరే విధంగా కూడా వేరే కోణాలు ఏమన్నా అవి కూడా మేము దర్యాప్తులో తెలియపరుస్తాం. అది కూడా మీకు పత్రికా పరంగా మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేటికి మనకి మొత్తం 4 కార్లు అండి మనం సీజ్ చేసి 4 కార్లు సీజ్ చేసి ఆ 4 కార్లు సంబంధించిన వాళ్ళని మనం అదుపులో తీసుకుని వాళ్ళని చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఒక క్లారిటీ రావాలంటే కనుక ఈ జెండాలు ఏ దేశాన్ని కూడా తేలాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.